Hello everyone. So in this World Geography series, I'm going to explain about geographical divisions of Earth and its relation to solar system. సో అంటే భూమి మీద ఏ విధంగా విభజన చేస్తున్నారు, సో ఏ విధంగా లాటిట్యూడ్స్ని క్లాసిఫికేషన్ చేస్తున్నారు అనేటువంటి అంశాలు డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో మరి దాని ఆస్పెక్ట్ సోలార్ సిస్టమ్తో, సో సన్తో ఏ విధంగా రిలేషన్షిప్ ఉంటుంది అనేటువంటి అంశాలన్నీ కూడా ఈ వీడియో సిరీస్లో మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో లెట్ అస్ స్టార్ట్. See here, first we will see the shape of the earth. What is the shape of the earth? ఎర్త్ యొక్క షేప్ ఏముంటుంది చెప్పండి. వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ ది ఎర్త్? ఇట్ ఈస్ లైక్ స్పెరికల్. సో స్పెరియాడ్ అని చెప్పి పిలుస్తూ ఉంటాం, ఆబ్లెట్ స్పెరియాడ్ అని చెప్పి పిలుస్తూ ఉంటాం, జియాయిడ్ అని చెప్పి పిలుస్తూ ఉంటాం. ఓకే, సో వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ ది ఎర్త్ అంటే స్పెరికల్ అని చెప్పేసి మాట్లాడవచ్చు మనం. సో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మనం చూస్తున్నాం హౌ వీ కేమ్ టు నో దాట్ ద అర్త్ షేప్ ఈజ్ స్పెరికల్. సో ఎర్త్ యొక్క షేప్ స్పెరికల్ అని చెప్పేసి మనకి ఎట్లా తెలిసింది అనేటువంటి అంశాలు ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పడం జరిగింది. సో ప్రీవియస్ వీడియోలో సో చూసాం కదా ఫైనల్గా వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ ది అర్త్ అంటే స్పెరికల్, దాని నుంచి స్పెరికల్ అని చెప్పవచ్చు. నెక్స్ట్ దీన్ని ఇంకొక షేప్ ఇచ్చున్నారు, ఆబ్లేట్ స్పెరియాడ్ అని చెప్పేసి. ఇంకొక పేరు ఉంది ఆబ్లేట్ ఎలిప్సాయిడ్ షేప్ అనమాట. సో ఈ రెండు షేపులు, దాంతోపాటు ఇంకొక షేప్ ఉంది, అంటే ఇవన్నీ కూడా ఒకటే షేప్ కదా, డిఫరెంట్ నేమ్స్తో ఉందన్నమాట. సో ఏమిటంటే జియాయిడ్ అనమాట, జియాయిడ్. సో జియాయిడ్ అనేటువంటిది దేనికి ఇచ్చారు? అర్త్ షేప్ ఇట్ సెల్ఫ్. జియాయిడ్ అనేటువంటిది ఇట్ సెల్ఫ్ సేస్ దట్ ఇట్ ఈస్ ద షేప్ ఆఫ్ ది అర్త్ అనమాట. సో ఏదైతే భూమి యొక్క ఇప్పుడు షేప్ ఏదైతే ఉందో, ఆకారం ఏదైతే ఉందో, ఆ ఆకారానికి ఒక వర్డ్ ఇచ్చారు జియాయిడ్. సో జియాయిడ్ అనగానే ఇట్ షుడ్ బి ఇండికేటెడ్ దట్ ఇట్ ఈస్ ద షేప్ ఆఫ్ ది అర్త్ అనమాట. సో అట్లా ఇండికేట్ చేస్తూ ఉంటుంది. సో వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ ది అర్త్ అని చెప్పేసి మీకు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో కనిపించినా కానీ మీరు అక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సింది స్పెరికల్ ఉందా లేదా, జియాయిడ్ ఉందా లేదా, ఆబ్లెట్ స్పెరాయిడ్ ఉందా లేదా, ఆబ్లెట్ ఎలిప్సాయిడ్ ఉందా లేదా. సో ఇవి చూసుకోండి, ఉంటే కనుక అది రైట్ ఆన్సర్ అవుతుంది. కొన్ని ఆప్షన్స్లో లైక్ సర్కిల్ ఇవ్వచ్చు, సో వివిధ ఆప్షన్స్ అనేటువంటి ఉండొచ్చు. బట్ ఇఫ్ యూ గెట్ ద ఆప్షన్ యాజ్ స్పెరియాయిడ్, ఆబ్లెట్ ఎలిప్సాయిడ్, జియాయిడ్, స్పెరికల్, దెన్ ఇట్ విల్ బికమ్ ట్రూ అనమాట. సో మరి ఎందుకు వీటికి డిఫరెన్స్ నేమ్తో పిలుస్తారంటే, ఇన్ జనరల్గా మనం ఎర్త్ చూసినప్పుడు ఇది నార్త్ పోలు, ఇది సౌత్ పోలు. ఓకే, సో ఇది సౌత్ పోలు, ఇది పైది నార్త్ పోల్. తెలుగులో వచ్చేసి వీ కెన్ కాల్ నార్త్ పోల్ యాజ్ ఏ ధ్రువం, ఉత్తర ధ్రువం అని పిలుస్తారు, సౌత్ పోల్ని దక్షిణ ధ్రువం అని పిలుస్తారు. సో ఇక్కడ ఏమవుతుందంటే ఫ్లాట్ సర్ఫేస్ ఉంటుంది ఇక్కడ ఈ ఏరియాలో. ఇక్కడ నుంచి బల్జ్ అయ్యి ఇట్లా వస్తుంది, ఇట్లా పెరుగుతుంది. ఈక్వేటర్కి వచ్చేవాడికి ఎక్కువ డయామీటర్ ఉంటుంది ఎర్త్కి. సో ఈక్వేటర్ ఇప్పుడు ఏదైతే మనం దీన్ని జీరో లాటిట్యూడ్గా మాట్లాడుకున్నామో, సో ఇక్కడ ఇది ఈక్వేటర్ అనమాట. సో ఈక్వేటర్ దగ్గరికి వచ్చేప్పటికి ఎక్కువ బల్జ్ ఉంటుంది, ఎక్కువ డయామీటర్ ఉంటుంది. సో ముందుకు పోయే కొద్దిగా ఏమవుద్ది, ఈ డయామీటర్ అనేటువంటిది తగ్గిద్ది అనమాట. సో ఇక్కడ టాప్ మోస్ట్లో ఫ్లాట్ ఉంటుంది. సో ఈ షేప్ని ఏమన్నారంటే జియాయిడ్గా పిలిచారు. నెక్స్ట్ ఆబ్లేట్ స్పెరాయిడ్ అంటే టాప్ ప్లేసెస్లో ఫ్లాట్ ఉంటుంది అనమాట. ఇట్స్ లుక్ లైక్ ఫ్లాట్ సర్ఫేస్ అనమాట. సో అందుకే ఈ షేప్ అనేటువంటిది ఇవ్వటం జరిగింది. ఇది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ లాంగిట్యూడ్స్ అండ్ లాటిట్యూడ్స్. సో ఇక్కడ మనకి లాంగిట్యూడ్ అనగానే మనకు గుర్తు రావాల్సింది ఇట్ ఈస్ ద ఇమాజినరీ లైన్. లాంగిట్యూడ్ అయినా లాటిట్యూడ్ అయినా అవి ఇమాజినరీ లైన్స్ అనమాట. సో యాక్చువల్గా భూమి మీద అయితే ఎటువంటి లైన్స్ అనేటువంటివి ఉండవు. బట్ మన కన్వీనియన్స్ కోసం, మన అవసరం కోసం మనం ఏం చేసామంటే లాంగిట్యూడ్ అనేటువంటిది ఒక ఇమాజినరీ లైన్ తీసుకున్నాం. సో ఇది భూమిపై నుంచి వర్టికల్గా పోతుంటుంది, చూసారు కదా. ఇవన్నీ కూడా లాంగిట్యూడ్స్ అనమాట. సో ఇట్లా ఇవన్నీ ఈ వైట్ కలర్ అన్నీ కూడా లాంగిట్యూడ్స్. నెక్స్ట్ మరి హార్జెంటల్ ఇమాజినరీ లైన్స్ని ఏమంటాం? సో హార్జెంటల్ ఇమాజినరీ లైన్స్ని లాటిట్యూడ్స్గా పిలుస్తూ ఉంటాం అనమాట. ఓకే, సో ఇవన్నీ కూడా మనం ఇమాజిన్ చేసుకున్నవే. ఓకే, సో ఇది సెంటర్ పాయింట్ అనుకుంటే కనుక ఇది సెంటర్ పాయింట్ అని చెప్పేసి మనం ఊహించుకుంటే కనుక, సో ఇక్కడ నుంచి, సో ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి పాస్ అయ్యే హార్జెంటల్ లైన్, దీన్ని ఏమంటాము
ఈక్వేటర్గా పిలుస్తాం అనమాట. సో ఇన్ జనరల్గా మనకి ఇది భూమి అని చెప్పేసి మనం అనుకుంటే కనుక ఇన్ జనరల్గా ఇది భూమి అనుకుంటే కనుక మనకి ఇట్లా డిగ్రీస్ అనేటువంటివి ఉంటాయి. 0 degrees, ఓకే. సో 1 degree, 2 degree, 3 degree అట్లా 23.5 degree. మళ్ళీ ముందుకు పోతే 24, 25, 26, 27, 28 అట్లా చూసుకుంటే 66.5 degree. 66, 67, 68, 69 చూసుకుంటే ఎక్కడికి వచ్చే వాటికి 90 degree అవుతుంది అనమాట. ఓకే. సో దీన్ని ఏమన్నాము ఈ లైన్స్ని లాటిట్యూడ్స్గా పిలిచామన్నమాట. ఓకే. సో మరి మన కన్వీనియన్స్ కోసం మనం ఏం చేసామంటే వీటికి నేమ్స్ కూడా ఇచ్చున్నాం. సో 0 degrees నుంచి పాస్ అయ్యేటువంటి ఒక ఇమాజినరీ లైన్కి ఈక్వేటర్గా పిలిచాం. సో ఈక్వేటర్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ 0 degrees లాటిట్యూడ్ అనమాట. సో లాటిట్యూడ్ అంటే ఇమాజినరీ హారిజంటల్ లైన్ which passes on the earth అనమాట. నెక్స్ట్ 23.5 degrees అనగానే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అని చెప్పి పేరు పెట్టుకున్నాం. ఇంకా పోతే దీనికి ఏమి పేరు పెట్టామంటే ఆర్కిటిక్ సర్కిల్గా పేరు పెట్టుకున్నాం. పేరు అనేటువంటిది పెట్టుకున్నాం. సో ఈక్వేటర్, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ఆర్కిటిక్ సర్కిల్గా పేరు పెట్టుకున్నాం. మనం ఇంకా పైకి పోయామనుకోండి. ఓకే. సో ఇంకా కనుక పైకి పోతే ఇక్కడ ఏమొస్తుంది, నార్త్ పోల్ వస్తుంది. సో ఇదే విధంగా సిమిలర్గా కింద కూడా ఉంటాయి. మనం అట్లా ఇమాజిన్ చేసుకున్నాం మనకు అవసరం కోసం. 23.5 degrees. ఈ లైన్ ఏమన్నామంటే ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్గా పిలిచామన్నమాట. కింద లైన్ని అంటార్కిటిక్ సర్కిల్, ఎందుకంటే కింద మనకి అంటార్కిటికా ఉంటుంది కాబట్టి సో దాని పేరు మీదనే ఈ 66.5ని అంటార్కిటిక్ సర్కిల్గా పిలిచాం. శాంతం కింద ఉన్నది 90 degrees సౌత్ పోల్ అనమాట. 90 degrees సౌత్ పోల్ ఉంటుంది. ఓకే. సో ఇది మరి ఇది డిఫరెన్సియేషన్ ఎట్లా అంటే ఈక్వేటర్ పైన ఉన్నటువంటి ప్రాంతాన్ని అంతా కూడా మనం నార్థరన్ హెమిస్ఫియర్గా పిలుస్తాం. ఇదే ఈక్వేటర్ ఏదైతే ఇప్పుడు మీకు ఈక్వేటర్ నేను మార్క్ చేసా కదా, సో ఈక్వేటర్ కింద ఉన్నటువంటి ప్రాంతాన్ని అంతా కూడా సదరన్ హెమిస్ఫియర్గా పిలుస్తాం అనమాట. సో అందుకే డిఫరెన్సియేషన్ కోసం మనం ఏం చేస్తామంటే ఈక్వేటర్ పైన ఉన్నటువంటి దానికి 23.5 degrees నార్త్ అంటాం. ఈక్వేటర్ పైన ఉన్నటువంటి దానికి 66.5 degrees నార్త్ అంటాం. సో నార్త్ ఇండికేట్స్ నార్థరన్ హెమిస్ఫియర్, కిందది సౌత్. సో సదరన్ హెమిస్ఫియర్ అట్లా. దాని తర్వాత మరి ఈక్వేటర్కి ఈ లాటిట్యూడ్స్ అయిపోయినాయి. లాంగిట్యూడ్స్ చూసుకుంటాం కదా, లాంగిట్యూడ్స్ కూడా పేరు అనేటువంటిది పెట్టుకున్నాం అనమాట. సెంటర్ నుంచి పాస్ అయ్యేది. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ లాటిట్యూడ్స్ యొక్క డయామీటరు పెరిగే కొద్దిగా పైకి పోయే కొద్దిగా కిందకు పోయే కొద్దిగా తగ్గుతుంది. బట్ వేరాస్ లాంగిట్యూడ్స్కి అవి ఎక్కడున్నా కూడా సేమ్ డయామీటర్, సేమ్ సర్కంఫరెన్స్ అనేటువంటిది ఉంటుంది. ఓకే. సో లాటిట్యూడ్కి ఏమో దాని యొక్క సర్కంఫరెన్స్ కావచ్చు, డయామీటర్ కావచ్చు, పోల్స్ దగ్గరికి వెళ్ళే కొద్దిగా తగ్గుతుంటుంది. ఓకే. సో వెన్ latitudes moves from equator to the poles, its diameter and circumference will be gradually reduced. But whereas longitudes, the diameter of each latitude will be same. Okay. ఎందుకు సేమ్ అవుతుందంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ I have a ball, I don't have a ball right now. Okay. Treat it as a ball. సో ఇక్కడ ఏమవుతుంది, ఇదే మన ఎర్త్ అనుకుంటే కనుక ఇట్లా తీస్తాం. సో మనం ఒక బాల్ తీసుకుంటే ఈ లాంగిట్యూడ్స్ ఏంటంటే ఇట్లా ఉంటాయి. సో మీరు ఎక్కడ చూసుకున్నా కానీ ఏమైంది, డయామీటర్ సర్కంఫరెన్స్ అనేటువంటిది ఈక్వల్ ఉంటుంది అనమాట. సో మరి ఇక్కడ మన కన్వీనియంట్ కోసం మనం ఏం చేసామంటే 0 degrees నుంచి పోయేదాన్ని 0 degrees లాంగిట్యూడ్ అనమాట. 0 degrees లాంగిట్యూడ్ని
ప్రైమ్ మెరిడియన్గా పిలిచాం. ప్రైమ్ మెరిడియన్గా 0 డిగ్రీస్ లాంగిట్యూడ్ని పిలిచాం అనమాట. ఓకే, సో దాని తర్వాత అటు సైడ్కి వస్తే ఇంటర్నేషనల్ డేట్ లైన్ ఉంటుంది 180 డిగ్రీస్ అనమాట. సో ఇవన్నీ ఫర్దర్ మనము ముందుకెళ్ళే కొద్దిగా మాట్లాడుకుంటాం. సో నెక్స్ట్ ఈ లాటిట్యూడ్ అనేటువంటిది ఏం చేస్తుంది అంటే, ఈ లాటిట్యూడ్స్ అనేటువంటివి ఒక ప్లేస్ని ఇండికేట్ చేస్తాయి మనకి, అంటే ఒక లొకేషన్ని ఇండికేట్ చేస్తూ ఉంటాయి. లాటిట్యూడ్ ఇండికేట్స్ అబౌట్ లొకేషన్ అండ్ ప్లేస్, వేర్ యాజ్ లాంగిట్యూడ్ ఇండికేట్స్ అబౌట్ టైమ్. సో టైమ్ ఆఫ్ పర్టికులర్ లొకేషన్. సో పర్టికులర్ లొకేషన్ యొక్క మనకు టైం కావాలంటే మనం ఏం చేస్తాం, ఆ ప్రాంతం నుంచి పాస్ అయ్యేటువంటి లాంగిట్యూడ్ ఏముందో చెక్ చేసుకుంటాం అనమాట. సో ఆ లాంగిట్యూడ్ని బట్టి ఆ ప్రాంతం యొక్క టైం ఎంత ఉంది, ఎంత అడ్వాన్స్ అవుతుంది, వేరే దేశాలతో కంపేర్ చేస్తా అని చెప్పి చెక్ చేసుకుంటాం. ఒక ప్లేస్ ఎక్కడుందో మనం తెలుసుకోవాలంటే లాటిట్యూడ్ బేస్గా చెప్తుంటాం అనమాట. అంటే లైక్ అది ట్రాపికల్ రీజియన్లో ఉందా, టెంపరేట్ రీజియన్లో ఉందా, ఏ అంశాల్లో ఉన్నాయనేటువంటి అంశాన్ని లాటిట్యూడ్ ద్వారా తెలుసుకుంటాం. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ కంప్లీట్ డీటెయిల్స్ ఆఫ్ లాంగిట్యూడ్ అండ్ లాటిట్యూడ్స్. సో నేను ఏదైతే ఇప్పటి వరకు మీతో మాట్లాడున్నానో వాట్ ఎవర్ ద థింగ్ సో వాజ్ రిటర్న్ హియర్. సో ఇది మీకు నోట్స్ అంట, మీకు నోట్స్ కావాలంటే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, నెక్స్ట్ డిస్టింక్ట్ ఫీచర్స్. సో కొన్ని ఫ్యూచర్స్ ఉన్నాయి. ఓకే, సో ఫీచర్స్ ఈ అర్త్కి కొన్ని డిస్టింక్ట్ ఫీచర్స్ ఉన్నాయి, అవి ఏంటో చూద్దాం. సో నేను ఆల్రెడీ మాట్లాడాను, ఇక్కడ మనము ఇక్కడ నుంచి ఈక్వేటర్ నుంచి పైకి వెళ్ళే కొద్దిగా డయామీటర్ ఆఫ్ లాటిట్యూడ్ తగ్గుతుంది. ఓకే, సో డయామీటర్ ఆఫ్ లాటిట్యూడ్ అనేటువంటిది తగ్గుతుంది. వేరేజ్ లాంగిట్యూడ్లో చూసుకుంటే అవి ఎక్కడున్నా కానీ సేమ్ సర్కంఫరెన్స్ ఉంటుంది. ఓకే, సో అవి ఇక్కడ మనం మాట్లాడుతున్నాం. ఓకే, నెక్స్ట్ ఇదే కదా, లెంత్ ఆఫ్ లాటిట్యూడ్ డిక్రీజెస్ ఫ్రమ్ ఈక్వేటర్ టు పోల్స్, మ్యాక్సిమం ఎట్ ఈక్వేటర్, మినిమం ఆర్ 0 ఎట్ పోల్స్ అనమాట. సో మినిమం ఆర్ 0 ఎట్ పోల్స్. సో వేర్ విల్ బి ద మ్యాక్సిమం లెంత్ ఆఫ్ ది లాటిట్యూడ్స్ అని చెప్పి క్వశ్చన్ వస్తే ఈక్వేటర్ దగ్గర మ్యాక్సిమం ఉంటుంది. ఓకే, సో ఎట్ విచ్ ప్లేస్ లెంత్ ఆఫ్ ది లాటిట్యూడ్ ఈజ్ మినిమం. సో ఎక్కడ అవుతుంది, పోల్స్ దగ్గర అవుతుంది. నెక్స్ట్, so whereas coming to here at which place length of the longitude is minimum అని చెప్పేసి ఇవ్వచ్చు. సో ఎక్కడండి ఆన్సర్ ఉందా, అసలు ఉందా, లేదు, ఎవ్రీవేర్ ఇట్ మెయింటైన్స్ కాన్స్టెంట్. ఓకే, సో దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వీ మే గెట్. నెక్స్ట్ means all places between Tropic of Cancer and Tropic of Capricorn experience vertical rays of sun twice a year, but both the tropics only once. ఓకే, సో ఇక్కడ మనం మాట్లాడుకున్నాం కదా ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికన్. ఎందుకు మరి ఇక్కడ 23.5 degreesనే మనము ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అని పిలిచాం? వై వీ హ్యావ్ కాల్డ్ దట్ 23.5 degrees south latitude as ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికన్? Does anyone have the doubt? Yes. So why we are calling? ఇన్ జనరల్గా మనకి ఈ సన్ రైస్ అనేటువంటివి వెర్టికల్గా నార్థరన్ హెమిస్ఫియర్లో వెర్టికల్గా ఏ ప్లేస్ వరకు పడతాయో ఆ ప్లేస్ని ఏమన్నామంటే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్గా పిలిచాం, నార్థరన్ హెమిస్ఫియర్లో. నెక్స్ట్ సౌత్కి వస్తే మరి ఏ ప్లేస్లో సన్ రైస్ వెర్టికల్గా అర్త్ మీద పడతాయో సదరన్ హెమిస్ఫియర్లో ఆ ప్లేస్ని ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికన్గా పిలిచాం. సో అది ఎక్కడండి 23.5 degrees అనమాట. ఓకే, సో మరి ఈ ప్రాంతాలలోనే టెంపరేచర్ అనేటువంటిది మ్యాక్స్ ఉంటుంది. సో ఈ ప్రాంతాల్లో ట్రాపిక్స్ మధ్య ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికన్, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్కి మధ్య టెంపరేచర్ అనేటువంటిది మ్యాక్సిమం ఉంటుంది. సో ఈ ప్రాంతం నుంచి ఈక్వేటర్ నుంచి మనం పోల్స్కి వెళ్ళే కొద్దిగా టెంపరేచర్ అనేటువంటిది డ్రాప్ అవుతూ ఉంటుంది. ఓకే, సో టెంపరేచర్ అనేటువంటిది తగ్గుతూ ఉంటుంది ఈక్వేటర్ నుంచి పోల్స్కి వెళ్ళేటప్పుడు. దానికి కారణం ఏమవచ్చు? వై? బికాస్ ఈ ప్రాంతాల్లో ఇంకా మన పైకి వెళ్ళే కొద్దిగా సన్ రైజ్ ప్రొజెక్షన్ అనేటువంటిది, ఇంటెన్సిటీ ఆఫ్ సన్లైట్ అనేటువంటిది తగ్గుతూ ఉంటుంది. సో డిక్రీజెస్. సో దట్స్ వై పోల్స్ గెట్ లెస్ అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ వెన్ కంపేర్డ్ విత్ ఈక్వేటర్. సో ఈక్వేటర్తో కంపేర్ చేస్తే కనుక పోల్స్ దగ్గర సన్లైట్
సన్ హీట్ అనేటువంటిది చాలా తక్కువ ఉంటుంది. ఓకే. సో చాలా తక్కువ ఉంటుంది. సో చూడండి, ఇప్పుడు నార్త్ ప్లేస్లోనే నార్థరన్ పోల్ దగ్గర 6 మంత్స్ కంప్లీట్ డార్క్నెస్ ఉంటుంది. 6 మంత్స్ కొంచెం వెలుతురు వస్తుందన్నమాట. ఓకే. సో ఇటు సౌత్ పోల్ కూడా అంతే, 6 మంత్స్ కంప్లీట్ డార్క్నెస్ ఉంటుంది. మిగిలిన 6 మంత్స్లో కొంచెం లైట్ వస్తూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా అపరెంట్ మూమెంట్ ఆఫ్ ది సన్ మీద డిపెండ్ అయి ఉన్నటువంటి ఫ్యాక్టర్స్ అనమాట. నెక్స్ట్